కూడా సాల్యూట్ చేయాలి. గౌరవ కలెక్టర్ శ్రీమతి కె బెట్టిసెల్వి గారిని బ్యాలెన్స్ కమాండర్ శ్రీ ఈరోజు రెండు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బెంగళూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి సాధారణ సమాస్థానికి ఆహ్వానం పలుకుతారు స్వీకరించి అలాగే అక్కడ ప్యారెడ్ అంతా కూడా ఎంతో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం తిరిగి ఈ వేదిక వద్దకి రావు చప్పట్లు కొడదాం. ఈ ఆనందకరమైనటువంటి సన్నివేశం అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ మన కలెక్టర్ గారికి వేదిక దగ్గరికి శుభ స్వాగతం. ఒకే అడుగు, ఒకే మాట, ఒకే బాట. శ్రీ సిహెచ్ శివసతీష్ RSI ఏలూరు, సెకండ్ ఇన్ఛార్జ్ శ్రీ కేతికి సివిల్ పోలీస్ మెన్ కంటింజెంట్ అండ్ సివిల్ పోలీస్ ఉమెన్ కంటింజెంట్ బ్యాటల్ కమాండర్ పల్లా నాగ కళ్యాణి SI of Police ఏలూరు 2000 and 50 contingent Home Guards contingent battle commander Srimati Lakshmi Parent and Jet Boys contingent BPS Ganesh degree final year college ఏలూరు. గట్టిగా చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ఎంతో ఉత్సాహంతో ఊపెత్తున ముగిసిపడుతూ ఈ 8 కంటింజెంట్స్ పోలీస్ వారు కూడా వారి వారి స్థానాలకి మళ్ళీ బాగుంటారు. SL Parental, second in-charge NB Satyanarayana and 6th contingent 19th Andhra Battalion NCC dance contingent MD Bachir and degree final year and second Sergeant TS Parvati degree final year St. Teresa's College 7th contingent Andhra Battalion 4th Civil Police Women contingent platoon commander Sri Palla Naga Kalyani SI of Police ఏలూరు 2 పోలీస్ స్టేషన్. రామయ్యపేట గ్రామం వద్ద నిర్మించుచున్న ప్రతిష్టాత్మకమైన బహుళార్థిక సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఎంతో మంది చిన్న పిల్లల దగ్గరికి అందరూ కూడా చాలా ధైర్యంగా అభయాటి జిందాబాద్ దాడుల్ని ఏ రకంగా తప్పించుకోవాలో చెప్పడం కోసం చిట్టి మీ ముందుకు వచ్చింది అభయ వెహికల్. చిట్టి అది కూడా ముందుకు వస్తుంది వెహికల్ చిట్టి. అలాగే సనాతన్ కాటన్ ఎప్పుడూ ఆయన కన్న కళని నిజం చేసి ఈ రోజు లక్షలాది ఎకరాలకి గోదావరి ద్వారా అద్భుతమైన జలాలు అందిస్తున్నారు. మనకి సనాతన్ కాటన్ మర్చిపోలేనటువంటి అపర భగీరథుడైనటువంటి తపస్సు నిర్వాహక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దీనిని సాధించింది. ఈ పథకం గల సార్థకతను పరిశీలించినప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా అనుకరించదగిన ఆనందంగా ఖరీఫ్ సీజన్ లో ట్రాక్టర్ నిండుగా ధాన్యం ఇంటికి చేరుస్తుంటే ఎంత ఆనందం. ఖరీఫ్ లో 282 సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 41,856 మంది రైతుల నుండి 3,32,337 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 765,35,00,000 రూపాయలు కేవలం 24 గంటల్లోనే కలెక్టర్ శ్రీమతి కె బెట్టిసెల్వి దీనికి తపస్సుగా నిలబడినటువంటి జాయింట్ కలెక్టర్ పి ధాత్రి రెడ్డి గారు రాత్రనగా
పట్టణానికి వెళ్లి ధాన్యం కొనుగోలు చేశారు. మరొక్కసారి గట్టిగా వారి యొక్క సేవను అభినందించాం. వస్తుంది స్వర్ణాంధ్ర మరి పట్టణాలు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నంగా జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టాం. స్వచ్ఛతపై అందరిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రతి నెల ఒక థీమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమాల్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఆఫీసులోనూ ప్రతి వీధిలోనూ కూడా మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా అద్భుతంగా జిల్లాలోని గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందేందుకు ప్రతి జిల్లా మండల అధికారులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఒక పిలుపునిచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెంకట సింగ్ గారి ఆజ్ఞతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా జిల్లాలో 537 మంది గృహ వినియోగదారులు సోలార్ విద్యుత్ పథకాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేశారు. మరి మనమందరం కూడా సోలార్ ఎలక్ట్రిసిటీని పొందుదాం, విద్యుత్తుని ఆదా చేసుకుందాం, కరెంటు బిల్లుని మరింత తగ్గించుకుందాం. మరి 10 సూత్రాలతో సేవార్థం అనుజ్ఞానం దాదుమరహసి అని ఆ ఎదుగి పూజ చేసుకుని మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. విద్యార్థినులు ఇంతమంది వెళ్తున్నారు. విద్య ప్రగతికి మూలం. విద్య వినయ సంపన్ని. విద్యను జాగ్రత్తగా చదువుకుంటే ఎంతో గొప్పవాళ్ళు అవుతాం. చదువులైన వాళ్ళ స్థితికి చదువును మధ్యలో ఆపివేయకండి. భవిష్యత్తులో సువాసన వెదజల్లే బాల కుసుమాలను చిదిమివే విద్య వినయ సంపన్న తీర్చిదిద్దారు. పక్కన ప్రశాంత్ సింఘోష్ గారు ఆయన కూడా వచ్చేసారు. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఈ రోజుకి ప్రతి భారతీయుడి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే స్వతంత్ర అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందిన మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈ రోజును పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు ఆదర్శాలని పొందుపరచడం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు. మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకులు త్యాగాలు, పోరాటాలని గుర్తు చేసుకునే రోజు. స్వచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి, స్వతంత్ర సమర యోధులకు మనం కృతజ్ఞతలు తెలియజేసిన రోజు. అదేవిధంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకి, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాము. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందుకు అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ప్రభుత్వం సుపరిపాలనతో కూడిన సంక్షేమ పాలన అందిస్తుంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. వ్యవసాయ ప్రాధాన్యమైన ఏలూరు జిల్లాలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో 15%,
పారిశ్రామిక అభివృద్ధిలో 20% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాము. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అదే సమయంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుకూలంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నది. సంక్షేమంలో భాగంగా అవ్వతాతలకి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచింది. మహిళలకు ఉచిత గ్యాస్ కింద ఏడాదికి 3 సిలిండర్లు పంపిణీ, పేదల ఆహార భద్రతకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం పారదర్శకతకు నిదర్శనం. ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం. ప్రతి నెలా బహుమతులు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం. లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు. 55 లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, 36 లక్షల విలువ గల 1250 చదురపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్. 17 మంది సభ్యులకు 20 లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్, 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్. వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి. ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత SMR తీసుకుంటుంది. మరింకెందుకు ఆలస్యం? స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి. మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. మరిన్ని వివరాలకు 9505288786.